హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కామన్ థింగ్స్. సో కామన్ థింగ్స్లో ఈరోజు కామన్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది మోస్ట్లీ ఎవరైతే సిఈసి గ్రూప్ తీసుకుంటున్నారో, సిఈసి అనమాట, కామర్స్ గ్రూప్. సో ఇది మోస్ట్లీ ఎవరు తీసుకుంటారంటే పిల్లలు వచ్చేసి లైక్ తక్కువ స్కోర్ చేసిన వాళ్ళు, ఇంకా ఏం తీసుకోవాలో తెలియని వాళ్ళు అనమాట. బాగా 8.9 వచ్చినా కానీ వాళ్ళంతా కాన్ఫిడెంట్గా ఉండరనమాట. కానీ సిఈసి గ్రూప్ గురించి అసలు ఇదొక కొత్త సబ్జెక్టుగా ఉంటుంది. దీని గురించి ఇంత కూడా ఐడియా ఉండదు. కానీ వచ్చేసి సిఈసి గ్రూప్ని తీసుకుంటారు కానీ వాళ్ళకి ఇంత కూడా ఐడియా ఉండదు. తీసుకుంటారు, ఇంటర్ చేస్తారు. ఇంకా కొందరు సిఈసి తీసుకున్నారు కాబట్టి డిగ్రీ చేస్తారు. కానీ దాని తర్వాత జాబ్స్ దేనికో ఎక్కడ వెళ్ళాలో, ఏం వెతుక్కోవాలో వీళ్ళకు తెలియదు అనమాట కెరియర్లో. సో వాళ్ళ కోసం అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను కూడా ఒక కామర్స్ స్టూడెంట్ అనమాట. సో నాకు తెలిసిన నాలెడ్జ్ మీకు కూడా ఇవ్వాలని. ఎలా ఉంటుందంటే, ఈ 10th అయిపోగానే వీళ్ళందరూ ఏం చేయాలో తెలియక లైక్ మ్యాథ్స్, బయో సైన్స్ ఉన్న అది వాళ్ళ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని తీసుకుంటారు. కొందరు పిల్లలు అయితే, కొందరికేమో రిఫర్ చేస్తారనమాట. నువ్వు ఇట్లా స్కోర్ వచ్చింది, నువ్వు ఇది తీసుకో, నీకు ఇట్లా స్కోర్ వచ్చింది, నువ్వు మ్యాథ్స్ తీసుకో, ఇలా ఇలా చెప్పేవాళ్ళు ఉంటారు. ఆ పిల్లలు వాళ్ళ తీసుకుంటారు అనమాట. సో సిఈసి వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, లైక్ వాళ్ళకి ఏమనిపించదు, ఏది అనిపిస్తే చేస్తా అన్నట్టు. లైక్ వాళ్ళకి ఏం చేయాలో తీసుకోవాలో తెలియక సిఈసి గ్రూప్ అనేది తీసుకుంటారు. అలా తీసుకున్న తర్వాతకి వాళ్ళకి ఏమవుతుందంటే, కొందరు పిల్లలకి కామర్స్ అర్థం కాదనమాట. అర్థం కాక సిఈసి గ్రూప్లో లైక్ అన్ని బ్యాక్లాగ్స్ వేసుకుంటూ వస్తూ ఉంటారు. కొందరికి అర్థం కాని వాళ్ళు బ్యాక్లాగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ కామర్స్ అంతా లైక్ అర్థం చేసుకుంటే అది ఎంత మంచిగా ఉంటుందో సబ్జెక్ట్ అసలుకి నువ్వు అనుకుంటావు అనమాట. నేనే లెక్చరర్ అవ్వచ్చు కదా అని అనుకుంటావు. అంత బాగుంటుంది అది సబ్జెక్ట్, కామర్స్ అనేది. ఇంకొకటి ఇందులో బెనిఫిట్ ఏంటంటే, కామర్స్ అంటే నాట్ అబౌట్ బికమింగ్ లెక్చరర్ అనమాట. లెక్చరర్ అవ్వడం కాదు. కామర్స్ తీసుకున్నవాడు కామర్స్ అంటే ఏంటిది, లైక్ కామర్స్ అంటే ఈరోజు అందరికీ తెలుసు. ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, లైక్ సో మెనీ బిజినెస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ ఏం చేస్తున్నాయి, బిజినెస్ చేస్తున్నాయి అన్నమాట. వీటి ఏమని అంటారు, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అని అంటారు అన్నమాట. కామర్స్ అంటే ఏంటిది, నువ్వు చదివేదే కామర్స్. నువ్వు ఏదైతే చేస్తున్నావో ఆ ప్లాట్ఫామ్స్ అవి చేస్తున్నాయి అన్నమాట. అంటే నువ్వు చేసేది ఏంటంటే, ఒక బిజినెస్ని ఎలా రన్ చేయాలి అని చెప్పేసి నువ్వు ఈ కామర్స్ తీసుకున్న తర్వాతకి నీ సబ్జెక్ట్లో తెలుసుకుంటావు. నువ్వు ఈ సీసీ చేసిన వాడు నెక్స్ట్ డిగ్రీలో కూడా లైక్ సబ్జెక్ట్స్ అనేవి కొంచెం అప్డేట్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు డిగ్రీలో, ఇంటర్లో ఎట్లా ఉంటుందంటే, నీకు దీని రిలేటెడ్ ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు డిగ్రీకి వెళ్ళొచ్చు అనమాట. ఇన్కేస్ నువ్వు బిజినెస్ రన్ చేయాలి అనుకుంటే, ఇన్కేస్ నీకు ఇంకా తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే, ఒక మంచి బెటర్ జాబ్ చూసుకోవాలి. ఇంటర్ చేసిన తర్వాతకి మోస్ట్లీ అందరు ఏం చేస్తారు, నేను ఈ కామర్స్లో చేసినా కాబట్టి నెక్స్ట్ బీకామ్కి వెళ్దాము అనే ఆలోచనలో ఉంటారనమాట. ఈ బీకామ్ చేసిన వాళ్ళలో ఎందుకు అంటే, కామర్స్ సేమ్ కాబట్టి. సో తీసుకున్న తర్వాతకి అక్కడ వచ్చిన తర్వాతకి కొందరు, నేను డిగ్రీకి వచ్చిన తర్వాత కూడా మన లెక్చరర్స్ వాళ్ళు కూడా మనకి చెప్పారు, మన కెరియర్ ఇప్పుడు వాళ్ళు వస్తారు, సబ్జెక్ట్ చెప్తారు, వెళ్ళిపోతారు. మన కెరియర్ ప్లానింగ్ ఏంటిది, మనం దీన్ని చేసిన తర్వాతకి ఏ జాబ్స్ చూసుకోవచ్చు, మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, అయిపోయిన తర్వాతకి బయటకు మనం దేనికి అప్లై చేసుకోవచ్చు కెరియర్ పరంగా అని చెప్పేసి ఎవ్వరూ చెప్పరు. ఈవెన్ ప్రిన్సిపల్ కూడా నీకు చెప్పదు. స్పీచెస్ ఇస్తూ ఉంటారు కదా మనకి, ఏవైనా ఇండిపెండెన్స్ డే ఇవి ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. కామర్స్ బోర్డు పెట్టుకుంటారు కానీ ఎవరు చెప్పరు అసలుకి, వీళ్ళు అసలు ఏం చేయాలి మనము ఇది చేసిన తర్వాత కెరియర్ వాళ్ళకైతే. ఇప్పుడు బైపీసీ తీసుకున్న వాళ్ళు ఎంబీబీఎస్ చేసుకోవచ్చు, వాళ్ళ డాక్టర్ రిలేటెడ్ ఆ మెడికల్ ఫీల్డ్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎంపీసీ తీసుకున్నవాడు వాడు సాఫ్ట్వేర్ ఫీల్డ్కే వెళ్ళిపోవచ్చు. ఈ సిఈసి తీసుకున్న వాడి పరిస్థితి ఏంటిది, ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్క్ దీని గురించి అసలుకి. అందుకనే నేను ఈరోజు వచ్చేసి ఇది చెప్పాలనుకుంటున్నాను. సిఈసి తీసుకున్న వాడికి కూడా కెరియర్ ఉంది, కాకపోతే నీకు ఎవరు వచ్చి చెప్పడం లేదు, నువ్వు తెలుసుకోవడం లేదు అంతే. మోస్ట్లీ తెలిసి ఉంటుంది సీఏ చేయొచ్చు అని చెప్పేసి. సీఏ ఒకటే కాదు, అలా కాకుండా
నువ్వు వచ్చేసి ఒక జూనియర్ అకౌంటెంట్, ఒక సీనియర్ అకౌంటెంట్ ఒక కంపెనీలో ఇన్ కేస్ నువ్వు అనుకుంటే నువ్వే ఒక బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతావు. కామర్స్ అంటే ఏంటిదో తెలుసుకుంటే నువ్వే ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసి నువ్వే ఒక 10 మందికి జాబ్ ఇస్తావు. అది కెపాసిటీ అన్నమాట దీనిది. ఇప్పుడు మన కామర్స్ అనేది ఏమి చిన్న విషయం కాదు. ఇప్పుడు ఒక కంపెనీ పెట్టాడు. ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు బిజినెస్ అంటే చాయ్ వాళ్ళు పెట్టిర్రు, టిఫిన్ సెంటర్స్, ఇది కాదు బిజినెస్ అంటే. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ రన్ చేస్తుంది కదా, ఎంతమందికి బిజినెస్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. అది కాకుండా చాలా కంపెనీస్ ఉన్నాయి మన కంట్రీలోనే. ఫారిన్ కంపెనీస్ ఎందుకు, మన కంట్రీలోనే చాలా కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. ఆ విధంగా నువ్వు ఆలోచించాలన్నమాట. సో ఆ టైప్లో కామర్స్ అనేది ఆ టైప్లో బిజినెస్ రన్ చేసే ఒక మనిషికి ఒక ఆలోచన ఇచ్చేది ఇది అన్నమాట. సో దానికి కావాల్సిన నాలెడ్జ్ అనేది అంతా కామర్స్లో ఉంటుంది. ఒకవేళ నీ దగ్గర పెట్టుబడి ఉంది, నువ్వు క్యాపబుల్గా ఉన్నావు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే యూ కెన్ గో త్రూ విత్ సిఈసి అండ్ యూ కెన్ డూ ఆఫ్టర్ సిఈసి యూ కెన్ డూ బీకామ్ అండ్ దెన్ యూ కెన్ చూస్ ఎంబీఏ యాజ్ యువర్ విష్. అండ్ అదే కాకుండా నీకు నార్మల్గా జస్ట్ నేను ఎంప్లాయ్మెంట్ కోసం జాబ్ కోసం చూసుకుంటున్నానంటే నువ్వు ఫస్ట్ సిఈసి తీసుకో. సిఈసి చేసిన తర్వాతకి ఒక టాలీ సాఫ్ట్వేర్ నేర్చుకో. టాలీ సాఫ్ట్వేర్ అంటే బేసిక్గా మన కంట్రీలో యూస్ చేస్తున్న సాఫ్ట్వేర్ అనమాట అకౌంటెన్సీ కోసం. ఈ టాలీ సాఫ్ట్వేర్ అయిపోయిన తర్వాతకి నువ్వు ఒక జాబ్ చూసుకో. ఇప్పుడు నీకు అర్థమైందని సో నేను చెప్పిందంతా నీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు. సో మీరు పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కామర్స్ అనేది దీనికోసం ఫ్యూచర్లో ఇలా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు నువ్వు తీసుకున్న గ్రూప్ అనేది. సో నువ్వు అలా వెళ్ళవచ్చు కామర్స్ తీసుకొని. దట్స్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే అండ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇన్ కేస్ ఎవరికైనా నెసెసరీ ఉంటే, ఇన్ కేస్ మీరు ఎవరికైనా ఇలా తెలియజేయాలనుకుంటే తెలియని వాళ్ళకి నా వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.